నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చెందిన శ్రీమతి సీతా గుండా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సీతా గుండా గారి మనమడు శ్రీ దీపక్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా 16/10/2024 సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ దీపక్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమోర్ హ్యాపీ సహోదరే శ్రీ దీపక్ కుమార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అలాగే తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. దీపక్ కుమార్ గారు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దీపక్ కుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ దీపక్ కుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే దీపక్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సీతా గుండా గారికి, శ్రీమతి ఇందిరా సలాడి గారికి, శ్రీ రామ్ ప్రసాద్ గారికి, శ్రీమతి శైలి సలాడి గారికి, శ్రీమతి నిఖితా సలాడి గారికి, డాక్టర్ శ్రీ శ్యామ్ గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి, శ్రీ దీపక్ కుమార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరమైన ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఇందిరా సలాడి గారికి, శ్రీమతి జనని కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉషల్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు ఉషల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సీతా గుండా గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే బగారా రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. ఇక్కడే ఉన్నారు.